నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీ కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి తలకిందులైంది. నేతలు ముఖం చాటేశారు. లీడర్ల మాటలు విని అప్పట్లో రెచ్చిపోయిన కేడర్ ఇప్పుడు కేసుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. కూటమి దెబ్బకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? పత్తా లేకుండా పోయిన నేతలెవరు? వాజ్ ది స్టోరీ? నంద్యాల జిల్లా నందికొట్కూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. ఏ పార్టీ అయినా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కాకపోతే వైసీపీలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. నవనందల కోటగా పిలువబడే నందికొట్కూరు గడ్డపై ఆధిపత్య పోరు నడిచింది. ఆ పరిస్థితి ఎన్నికల్లో కొంపముంచినా నేతలు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. కీలక నేతలు పార్టీని గాలి కొదిలేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చేసుకున్నాం, పవర్ పోయిన తర్వాత పార్టీలో మాకేంటి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా క్యాడర్ లీడర్లు ఉన్నారు. ఏదైనా ఉంటే 4 ఏళ్ల తర్వాత చూసుకుందాం, అప్పటి వరకు ఏమీ పట్టించుకోవన్న ధోరణి నేతల్లో కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూటమిని తట్టుకుని నిలబడటం కష్టమే అన్న వాదాలు ఉన్నాయి. అంత దానికి ఖర్చు పెట్టుకుని చించుకోవడం ఎందుకని నేతలు ఎవరికి వారు ముడుచుకుని కూర్చున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఆర్థర్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య విభేదాలు ఉండేవి. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించేవారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చాల్సిన అధినేత జగనే లైట్ తీసుకున్నారు. పైగా సిద్ధార్థరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చేవారు. గత ఎన్నికల్లో కూడా సిద్ధార్థరెడ్డి మాటకే విలువ ఇచ్చి ఆర్థర్ ను పక్కన పెట్టారు. కడప జిల్లాకు చెందిన ధారా సుధీర్ కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పుకుని నందికొట్కూరు నుంచి పోటీ చేశారు. అభ్యర్థిని మార్చిన ఫ్యాన్ పార్టీ ప్రయోగం వికటించింది. టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య చేతిలో వైసీపీ నేతలు సుధీర్ ఓడిపోయారు. కూటమి వేవ్ లో ఫ్యాన్ రెక్కలు విరిగి ముక్కలయ్యాయి. దీంతో నందికొట్కూరులో వైసీపీ కంచుకోట నేలకూలింది. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం, కానీ సమస్యలపై పోరాటం చేస్తాం. కూటమి తప్పులను ఎత్తి చూపుతామని స్థానిక వైసీపీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ వారి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఎన్నికల తర్వాత నియోజకవర్గ ముఖం చూడటం లేదు. అప్పుడప్పుడు వచ్చి పోతున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్ స్థానికంగా లేకపోవడంతో వైసీపీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. కార్యకర్తలను నడిపే నేత లేరు. నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే చుక్కాని లేని నావలా తయారైంది వైసీపీ పరిస్థితి. పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పిన నాయకులు పత్తా లేకుండా పోవటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చివరకు వైసీపీ అధినేత బర్త్డేకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్ హాజరు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఇలాంటి ఘోరమైన పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదని పార్టీ సీనియర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. శాండ్, వైన్, మైనింగ్ మాఫియాతో ఆస్తులు బాగానే సంపాదించుకున్నారట. మరోసారి పవర్లోకి వస్తామన్న ధీమాతో అప్పట్లో అరాచకాలకు పాల్పడ్డారు. టీడీపీ, జనసేన నేతలను చెడుగుడు ఆడుకున్నారు. అక్రమ కేసులతో వేధించారు. దాడులకు తెగబడ్డారు. కానీ కూటమి అధికారంలోకి రావడంతో అరాచకవాదుల కథ అడ్డం తిరిగింది. అప్పట్లో చేసిన తప్పులకు ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమను రక్షించేది ఎవరని క్యాడర్ లబోదీపోమంటోంది. నాడు నేతలు చెప్పినట్టు చేశాం, నేడు వారు అందుబాటులో లేరు. ఇక తమ పరిస్థితి ఏం కావాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తమను నిండా ముంచారని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నందికొట్కూరు వైసీపీ క్యాడర్ను నడిపించేందుకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.